గురు దంపతులకి తెలియజేసుకుంటూ సో మరి ఈ జూమ్‌ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మాస్టర్స్‌కి అదేవిధంగా లైవ్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇంకా అనేక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ గూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. సో మరైతే నాకు గత 3 రోజులుగా అంటే ఈరోజు 4గో రోజు. 4 రోజులుగా నాకు ఈ యొక్క జూమ్ సెషన్‌లో జ్ఞానాన్ని పంచుకునేటటువంటి ఒక అవకాశాన్ని నాకందించారు. సో, మరి వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో, మరి నాకిలాంటి అవకాశం కల్పించినటువంటి మాస్టర్ సరిత మేడం గారు, సరిత మేడంకి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మరి నేను 3 రోజులు నన్ను క్లాస్ అడిగారు సరిత మేడం. 3 రోజులు క్లాస్ అడిగితే నేను ఓకే చేశాను. సో, మళ్ళీ నాకు 4గో రోజు గూడక సరిత మేడం క్లాస్ అడిగారు. నేనన్నాను 3 రోజులు క్లాస్ ఇచ్చాను కదా మేడం. 4గో రోజు ఇంకేముంది చెప్పడానికి. 3 రోజులు సబ్జెక్ట్ వైడ్ చెప్పేసాను కదా! మరి 4గో రోజు ఏం చెప్పాలి అనంటే మేడం అన్నారు, "3 రోజులు సబ్జెక్ట్ మాత్రమే చెప్పారు మేడం. 4గో రోజు మీ యొక్క స్వీయ అనుభవాన్ని చెప్పండి. అసలు మీ గురించి మీరు ఏం చెప్పలేదు" అననన్నారు. ఇంకా అప్పుడు సరే ఓకే మేడం. నా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తాను అనని చెప్పాను. సో, మరి దాని మీద ఈరోజు మనము చెప్పుకుందాం మాస్టర్స్. నేను ధ్యానంలోకి రావటానికి గల కారణం ఏంటి అనేది. సో, మరి మొదటి రోజు సబ్జెక్ట్‌లకి వెళ్తే 1+4+8 1 అంటే పార్వతీమాత, మరి 4 అంటే సరస్వతి మాత, 8 అంటే లక్ష్మీదేవి. ఈ యొక్క పత్రిజీ కాన్సెప్ట్‌లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం మాస్టర్స్. మరి రెండవ రోజొచ్చేసరికి గురువుల యొక్క ప్రబోధాలు. అంటే పరమ గురువుల యొక్క ప్రబోధాలు. గురువులు ఎలా సందేశం ఇస్తారు? మరి గురువులిచ్చినటువంటి సందేశాన్ని మనము మన యొక్క నిత్య జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? దాన్ని ఎలా ఆచరణాత్మకంగా ఆచరించాలి? అనే కాన్సెప్ట్‌లో మనము రెండవ రోజు గురు పరంపరలో చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మూడవ రోజు వచ్చేసరికి ధ్యానం యొక్క స్థితులు ఎలా ఉంటుంటాయి? అంటే ధ్యానంలో స్టెప్స్ అంటే స్థితులు ఏ విధంగా ఉంటాయి? మొదటి స్టెప్ వచ్చేసరికి ధ్యానం కూర్చోవటానికి చాలా అంగీకారం ఉండదు. రెండవ స్థితిలోకి వచ్చేసరికి మరి నిద్ర వచ్చినట్టు, మైకమొచ్చినట్టు మత్తుగా ఉంటుంది. తల వాలిపోతూ ఉంటుంది. మూడవ స్థితిలోకొచ్చేసరికి సెల్స్ యాక్టివేట్ అయ్యి తోడై యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. మరి నాలుగవ స్థితిలోకొచ్చేసరికి మరి ఆ వచ్చిన విజన్ గురించి తెలుసుకోవటం కోసం సాధన ఎక్కువగా పెంచుకొని, గురువులతో అనుసంధానమై గురువులిచ్చేటటువంటి సందేశం తీసుకొని, వారికున్నటువంటి తోడై విజన్‌ని క్లారిఫై చేసుకోవటానికి నాలుగో స్థితిలో ఉంటారు. సో, మరి ఐదవ స్థితికి వచ్చేసరికి సహస్రార స్థితి. అంటే సర్వదం కల్మిదం బ్రహ్మ అనని చెప్పేసి సర్వ జగత్తు నేనే, నేనే అంతా అన్నటువంటి పరమ సత్యాన్ని తెలుసుకోవటం ఐదవ స్థితిలో జరుగుతూ ఉంది మాస్టర్స్. ఇంకా అది చివరి స్థితి అదే మన పత్రి సార్ యొక్క స్థితి. అంతటి స్థితులు గురించి మనము 5 స్టెప్స్ స్థితి గురించి చక్కగా నిన్న తెలుసుకున్నాము. సో, మరి ఈ రోజు వచ్చేసరికి నా యొక్క స్వీయ అనుభవాన్ని చక్కగా తెలియజేయటానికి మరి నాకిచ్చిన అవకాశాన్ని నేను చక్కగా ఉపయోగించుకుంటున్నాను మాస్టర్స్. సో, మరి థాంక్ యూ మాస్టర్స్ అందరికీ గూడక. సో, మాస్టర్స్ నా పేరు పుష్పలత. నేను ఇంతవరకు నా పేరు గూడా చెప్పలేదు 4 రోజులుగా. సో, నా పేరు పుష్పలత. మాది పామూరు దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు మాస్టర్స్. చిన్న పల్లెటూరు అంటే చాలా కుగ్రామం అది. ఎలాంటి ఆహ్, వెసులుబాటు ఉండదు ఆ గ్రామానికి. చానా చిన్న గ్రామం అది. అక్కడే నేను పుట్టాను, పెరిగాను. నేనేమి చదువుకోలేదు మాస్టర్స్. ఎందుకంటే మా గ్రామంలో వచ్చేసరికి సెవెంత్ క్లాస్ వరకే ఉనింది. అంటే ఫిఫ్త్ క్లాస్ వరకే ఉనింది. సెవెంత్ క్లాస్ పక్క ఊర్లో ఉనింది. మా ఊర్లో వచ్చేసి ఆ ఫిఫ్త్ క్లాస్ చదువుకోటానికి గూడక అంటే మా ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం. 40 గూడక కాదు 45 సంవత్సరాల క్రితము. 45 సంవత్సరాల క్రితము ఏంటంటే అప్పుడు మహిళలు ఎక్కువగా స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు కాదు. చిన్న పిల్లలప్పుడు గూడక అంటే మా ఊరి వరకు నేను చెప్తున్నాను. అంటే మిగతా అందులకలా లేడీస్ వెళ్ళేవాళ్ళు. సో, మరి మాకు ఉన్నటువంటి ఆ ఫిఫ్త్ క్లాస్ స్కూల్ వరకు గూడాక ఎవ్వరెళ్ళేవాళ్ళు గాదు ఆడపిల్లలు. సో, అయితే మా నాన్నకేందంటే, మా అమ్మాయిని చదివించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ స్కూల్‌కి ఊర్లో ఉన్న స్కూల్ వరకి పంపించేవాడు.
అంటే మా నాన్న ఏందంటే ఒక స్థాయిలో ఊహించుకున్నాడు. నా యొక్క ఎడ్యుకేషన్ మీద ఒక స్థాయిలో ఊహించుకున్నాడు. ఏదో చదివించి, ఏదో సాధించి మా బిడ్డను ఒక లెవెల్‌లో కూర్చోబెట్టాలా అనని చెప్పేసి మా నాన్నకి అంత పిచ్చనమాట. ఎందుకు నా మీద అంత శ్రద్ధ అంటే ఆహ్, మా అమ్మ, మా నాన్నకి ఫస్ట్ ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యల తర్వాత 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత నేను పుట్టాననమాట. వాళ్ళకి నాకు 15 సంవత్సరాలు గ్యాపొచ్చింది. అంత ఇద్దరు మగపిల్లల తర్వాత ఇన్ని సంవత్సరాల గ్యాప్‌తో పుట్టిన ఒక ఆడపిల్లని వాళ్ళు ఎంతో ఆహ్, అపురూపంగా నన్ను పెంచుకున్నారనమాట. అంత శ్రద్ధగా చూసుకున్నారు నన్ను. ఇంకా స్కూలు అయిపోయిన తర్వాత పక్క ఊర్లో సెవెంత్ క్లాస్ ఉంది. సెవెంత్ క్లాస్‌కి పంపించారు. సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను నేను. అయితే ఆ చదువయితే నాకు అబ్బలేదు మాస్టర్స్ ఉన్న విషయం జెప్తున్నాను. నాకు చదువంటే అస్సలెక్కేది గాదు. అస్సలు దాని మీద ఏ మాత్రం పట్టు దొరికేది గాదు. టీచర్స్ ఏదైనా చెప్పినా గూడగా దాని మీద కాన్సంట్రేషన్ ఉండేది గాదు. దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయేదాన్ని. నాకు చదువంటే చాలా చిర్రాకు, ఇరిటేషను అసలు వద్దు ఈ స్కూలు నాకి అనని చెప్పేసి అనుకునేదాన్ని. ఇంక నాన్న ఏం చేసేవాడంటే, "లేదు నాన్న నువ్వు చదువుకోవాలి తల్లి. అన్నయ్యోళ్ళు గూడా 10థ్ వరకు చదివి వాళ్ళింక చదవలేదు. నువ్వు చదువుకోవాలి" అని అనేవాడు నాన్న. నేనేమంటానంటే, "డాడీ నాకస్సలెక్కలేదు. నాకు అసలు సారోళ్ళు చెప్పేది ఏమాత్రం నా బుర్రలోకి ఎక్కటం లేదు. నాకు చాలా చిరాకుగా ఉంటుంది. నేనెళ్ళను స్కూలుకి" అనని మారం చేశాను. చేస్తే నాన్నేమన్నాడంటే, "సరే నీ ఇష్టము. ఇంకా నువ్వు చదువుకోనన్నప్పుడు ఇంక నేనేం చేశాను" అనని చెప్పేసన్నా. నాన్నేమంటే వాళ్ళిద్దరికి చదువు లేదు గదా! నిన్ను మంచి చదువులు చదివించాలి, బయటికెళ్ళి అట్లా చదివించాలి అనని చెప్పేసనన్నాడు. సో, మా ఊర్లో అంటే ఆడపిల్లలు ఎవరికీ చదువు లేకపోయినా నేను అంతవరకైనా చదువుకున్నాననేది నాన్నకి చాలా గర్వంగా ఉండేదనమాట. మా కూతురు పర్వాలేదు సెవెంత్ క్లాస్ అన్నా చదివిందని. ఆ సెవెంత్ క్లాస్ చదువే నాన్నకి చాలా చాలా గర్వంగా అనుకునేవాడనమాట. సో, మరి ఆ విధంగా నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత మళ్ళా నాకి ఒక వయసు వచ్చిన తర్వాత అంటే చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. నాకు 16 సంవత్సరాలు రాంగానే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ అయిన తర్వాత మేము అంటే మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంటు టీచరు. హై స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా వర్క్ చేస్తుంటాడు. మరి మా సారొచ్చేసి మరి అంతటి ఎడ్యుకేటర్ గదా! మరి నాకేమో చదువు లేకపోయా. ఏం చేయాలి? సో, మరి ఏమీ తెలియదు. చాలా అమాయకమైనటువంటి స్థితి. ఎప్పుడూ గూడా దేంట్లోనూ అంత చురుకుదనం ఉండదు. చాలా అమాయకంగా ఉండేదాన్ని. సో, ఈ విధంగా నేను ఉంటుంటే మాకు ఇద్దరు బాబులు పుట్టారు. ఇద్దరు బాబులు పుట్టిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళు వెల్ సెటిలే. సో, మరి ఇంకా మేము ఆ పల్లెటూరు నుంచి ఈ పామూరుకి రావాల్సొచ్చింది. అంటే మేముండేది ఇప్పుడు పామూరు మాస్టర్స్. ఈ పామూరొచ్చేసి ఒక మండలం మాస్టర్స్. ఇది ఒక సిటీ అనే చెప్పాలి. పెద్ద ఊరిది. అంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ లేనిదంటూ ఏది ఉండదు. అన్నీ అంటే అర్ధరాత్రి గూడగా బయట నుంచి రావటానికి ఈ పామూరనేది చాలా అందరికి గూడగా బాగా అనుకూలమైనటువంటి ప్లేస్ ఇది. ఏ ఏ టైంలోనైనా మనం జర్నీ జేసి దిగి రావటానికి అవైలబుల్‌గా బస్సులుంటాయి మాస్టర్స్. ఎక్కడికైనా సరే ఎన్ని మండలాలకైనా వెళ్ళటానికి ఆల్‌మోస్ట్ అన్ని మండలాలకు వెళ్ళటానికి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. ఏ టైమైనా బస్సులు ఇక్కడ అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట. ఇది ఒక మండలము. పెద్ద ఊరే ఇది. సో, అన్నీ ఉంటాయిక్కడ. అయితే ఇంక మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు మేమేం జేస్తామంటే, పిల్లల్ని రెసిడెన్సీ స్కూల్‌లో చదివించాలి. ఈ పల్లెటూరులో ఈ ఈ స్కూల్ చదువులు అంతగా వీళ్ళకి ఏమి అంటే భవిష్యత్తులో ఇది పెద్దగా వాళ్ళకి పాసిబుల్ కాదు. మనము సిటీకి వెళ్లి చదివించాలి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనని చెప్పేసి, ఇంకా మేము ఆ పల్లెటూరు నుండి ఈ పామూరుకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. 2004లో మేము ఈ పామూరుకి రావటం జరిగింది మాస్టర్స్. అయితే ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత మేము ఒక బాడిగింట్లో ఉండేవాళ్ళము. బాడిగింట్లో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఆహ్, మా ఇంటికి మేము న్యూస్ పేపర్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు మా ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. ఆ న్యూస్ పేపర్‌లో ఒక పాంప్లెట్ వచ్చింది. అంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే ధ్యానం అంటే ఏంటో అస్సలు తెలియదు. నేను ఆ పదము వినలేదు. అస్సలు తెలీదు నాకు ధ్యానం అంటే అస్సలు తెలీదు.
కానీ ఆ పదము గూడా వినలేదు. ధ్యానం అంటే ఏంటి అనేది గూడా నాకేం తెలీదు. కానీ ఆ పాంప్లెటు న్యూస్ పేపర్‌లో పొద్దున్నే పేపర్ రాంగానే పేపర్ చదువుకునేది కొంచెం అలవాటుండింది. మా సార్ పొద్దున్న లేవంగానే పేపర్ చదువుకునేవాడు. నేను కొంచేపు పేపర్ చూసుకునేదాన్ని. సో, అందులో ఒక పాంప్లెటొచ్చింది. ఆ పాంప్లెట్ ఏముంది అననంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అనని చెప్పేసి అక్కడ హెడ్‌లైన్‌లో రాసి ఉందనమాట. నాకేమనిపించిందంటే ఇదేదో పెద్ద బోగస్ లాగుంది. ఇదేందో వీళ్ళ సంస్థలని ఏదో డెవలప్ చేసుకోవటానికి ఇలా మనుషుల్ని మభ్యపెట్టడం కోసం ఇలా గూడక ప్రచారం చేస్తారా వీళ్ళు అనని చెప్పేసి అనుకున్నాననమాట. అయితే అప్పటికే నాకు నా జీవితంలో అనారోగ్య సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలుండేటియి. నాకు అంత పూర్తి హెల్త్‌గా నేనుండేదాన్ని కాదు. అప్పటికి నాకు చాలా చాలా సమస్యలతో, అనారోగ్యంతో చాలా హాస్పిటల్‌లో చాలా మెడిసిన్ అంతా వాడుతూ ఉండేదాన్ని. నాకనిపిచ్చింది ఈ పాంప్లెట్‌లో ఇలా రాసి ఉన్నారు కదా! ధ్యానం సర్వరోగ నివారిణి అనన్నారు. అంటే సకల సమస్యలు పరిష్కారం అని అంటున్నారు. మరి ఈ ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గిపోతాయా? ఇదేందో వినటానికి చానా గమ్మత్తుగా ఉంది. కానీ నమ్మశక్యంగా అనిపించటం లేదు. ఇలా ధ్యానం చేస్తే రోగాలు బొయ్యే పనైతే మరింకా హాస్పిటలెందుకు? డాక్టర్‌లెందుకు? ఆ డాక్టరు సర్టిఫికేట్ రావటానికి వోళ్ళు కోట్లు, కోట్లు పెట్టి చదువుకుంటారు. మరి అంతటి డాక్టర్ వృత్తి చేసినటువంటి డాక్టర్లు కట్టించుకున్నటువంటి వాళ్ళ యొక్క హాస్పిటలు ఇవన్నీ మరి ఎలా ఏంటి మరి ధ్యాన సర్వరోగ నివారణి అన్ని జబ్బులకి ధ్యానమే మూల కారణం. ధ్యానం చేస్తే అన్ని జబ్బులు పోతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి అంత పెద్ద డాక్టర్‌లెందుకు? అంత పెద్ద హాస్పిటలెందుకు? అంత మెడిసినెందుకు? మరి ఇవన్నీ ఎందుకు? మరి అందరూ గూడా కూర్చొని ధ్యానం చేసుకుంటే పోద్ది గదా! మరి ధ్యానాలు తగ్గిపోతాయి గదా! అనని చెప్పేసి అంటే తెలియని ఒక ఆలోచన అంటే అప్పటికి ధ్యానం పట్ల ఏమాత్రం అవగాహన, ఎరుక ఏమీ లేదు కదా! అలా అనిపిచ్చింది నాకైతే. ఆ తర్వాత ఏమైందంటే మా సార్‌కి మోకాలు నొప్పునింది. అప్పటికి మోకాళ్ళ నొప్పునింది. మోకాళ్ళ నొప్పంటే బాగా ఆ మోకాళ్ళనేది బాగా ఇంత లావున వాయటము, మోకాళ్ళంతా నీరు పట్టేయటము, ఆ నీరు ఉండటం వల్ల ఆ మోకాలు వాపు రావటం వల్ల నడిచేదానికి అయ్యేది కాదు పాపం. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకుండుండే. స్కూలుకి పోవటానికి చాలా కష్టమైపోయునింది. ఇంకా మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఎన్నెన్నో రకరకాల ఔషధ గుణాలు, ఒక ఆకు పసర్లు, ఒక ఏర్లు మరి ఒక చెక్కలు తీసుకొచ్చి దాన్ని నూరి మోకాలికి కట్టటము, ఆకులు నూరి మోకాలికి కట్టటము, మరి చెట్లకున్నటువంటి ఏర్లు తీసుకొచ్చి నూరి కట్టటము. ఆ తర్వాత మరి ఎవరెవరు చెప్పిన ప్రతి ఒక్కటి ఈ ఔషధ పరంగా చేయటం అయితే జరిగింది ఆ మోకాలికి. ఆ మోకాలు నొప్పి తగ్గలేదు కదా! రెట్టింపు ఎక్కువయింది ఇంకా. ఎక్కువయ్యేసరికి ఏమైందంటే, ఇంక అసలు నడవలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. చాలా డల్లయిపోయా. ఏం చేయాలో అర్థం కాల. సరే హాస్పిటల్‌కంతా వెళ్తున్నాడు. అప్పటికే హాస్పిటల్‌కెళ్తున్నాడు. మందులన్నీ యేసుకుంటున్నాడు. ఎన్ని మందులేసుకున్నా తగ్గటం లేదు. మరి డాక్టర్లు సలహా ఏమిస్తున్నారు అననంటే ఇది ఆహ్, హ్మ్, మీరు మోకాళ్ళ నొప్పికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ డాక్టర్‌కి చూపించాలి అనని చెప్పేవాళ్ళు. సరే అనని చెప్పేసి ఇంకా మా సార్ అప్పటికి చాలా మెడిసిన్ వాడాడు తగ్గలేదు. ఇంకా ఇలాంటి ప్రకృతి వైద్యం అంతా గూడా చాలా చేశాడు. అవి కూడా తగ్గలేదనమాట. ఇక సరేలే అనని చెప్పేసి చెన్నై వెళ్ళిపోయాడు మా సారు. చెన్నై వెళ్ళిపోయేసి అక్కడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్ళి చూపించుకున్నాడు. చూపించుకుంటే వాళ్ళేం చెప్పారనంటే స్కాన్ చేసి ఏం చెప్పారంటే, "అయ్యా! ఇది మోకాలికి గ్యాపొచ్చింది. కింది కాలుకి, పై కాలుకి మధ్యలో ఆ గిరుగులున్నాయి గదా! ఆ బిళ్ళ దగ్గర గ్యాపొచ్చింది. అరిగిపోయింది. గుజ్జు లేదసలకి. అరిగిపోయి ఉంది. మీకు మేము పీస్ తీసి పైకి పంపించి దాన్ని టెస్ట్ చేసి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మేము మీకు చెప్తాము. మీకు ఆపరేషన్ చేయించుకోవాలి తప్పదింకా. కాబట్టి ఇంక మీరు 2,00,000 అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని మీరు వస్తే మేము ఆపరేషన్ చేస్తాము" అని చెప్పారంట వాళ్ళ డాక్టర్లు. అప్పుడు ఇంక ఈయనకి ఇంక తప్పదు గదా! సరే మనం ఇన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలుగా అప్పటికి ఒక 10 సంవత్సరాలు బాధపడ్డాడు. 10 సంవత్సరాలుగా బాధపడుతున్నాం. ఎన్ని చేసినా తగ్గలేదు. సరే ఇంక తప్పదు గదా! చేయించుకుందాంలే అని చెప్పేసి ఉన్నాడు మా సారు. చేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడే ఇంక ఈ పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ నేను చదివిన తర్వాత మా సార్‌కిచ్చాను. ఇదేంటో చూడు ఏందో సర్వరోగ నివారణ అంటున్నారు. ధ్యానం అంట. ధ్యానం చేస్తే అన్ని కర్మలు పోతాయంట. ఒకసారి చూడు నువ్వు గూడా అని అన్నాను నేను.
అంటే ఇంక అవును చూసాడు మా సార్ చూసి, "ఏ ఇయన్నీ వేస్ట్ ఏందో చెప్తా ఉంటారు. ఏందేందో రాస్తా ఉంటారులే. ఇయన్నీ నమ్మగూడదు ఇయన్నీను. ఇదంతా బోగస్సు. ఏదో వాళ్ళు మత ప్రచారం జేసుకోవటానికి ఇయన్నీ పెడుతుంటారు. వాళ్ళ సంస్థలు డెవలప్ చేసుకోవటానికి ఇయన్నీ పెడుతుంటారు. ఇవన్నీ నమ్మగూడదు" అనని చెప్పేసి మా సార్ అసలు చూడను గూడా లేదు. ఆ పాంప్లెట్ పక్కన పడేసాడు. అసలు ఆ పాంప్లెట్‌లో ఏముందంటే ఈ పామూరులోనే 7 డేస్ సప్తాహం జరుగుతుంది. ఆ 7 డేస్‌లో మాకు పాంప్లెట్ వచ్చేసరికి ఐదో రోజు. ఐదో రోజు. ఇంకా 3 రోజులు ఇంకా 2 రోజులు మిగిలి ఉందన్నమాట. ఒక 2 రోజులు మిగిలి ఉన్నప్పుడు ఐదో రోజు మా ఇంటికి ఆ పాంప్లెట్ వచ్చింది. ఇక పొద్దున్నే చూసాము అంత అంగీకరించలే. ఎందుకంటే మనం అంత భిన్న నమ్మం కదా! అప్పుడు అది ఏముంది ఐదో రోజు పాంప్లెట్ వచ్చింది. ఇంక 2 రోజులు మిగిలింది గదా! ఆ సప్తాహం ఏ టైం అంటే నైటొచ్చి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్నాయనన్నారు. అది ఆ సప్తాహాలు జరిగేటటువంటి ప్లేస్‌కి మేము బాడుకున్న ఇంటికి చాలా దగ్గరనమాట. అక్కడ మైక్‌లో చెప్పే విషయాలు వినపడుతూ ఉన్నాయనమాట. వినపడుతూ ఉంటే ఏందోలే వాళ్ళంతా అలా చెప్తారులే అని అనుకున్నాం గానీ, అక్కడ గూడా వినటానికి గూడా రెడీగా లేమనమాట. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, సరే ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు మందులు వాడావు, ఇన్ని హాస్పిటల్ తిరిగావు, ఇప్పుడు ఆపరేషన్ చేయాలని అంటున్నారు. సరే ఒక్కసారి ఈ రోజు నువ్వు వెళ్లి చూడరాదా అక్కడికి? వెళ్తే ఏమైంది? ఏం పోతది? ఆడేం చెప్తున్నారు ధ్యానము ఫ్రీ అంటున్నారు. రూపాయి ఖర్చు లేదంటున్నారు. మరి రూపాయి ఖర్చు లేనప్పుడు ఫ్రీగా చెప్పేదే గదా! అసలు ఈ ధ్యానం అంటే ఏంది ఫస్ట్ నువ్వెళ్ళు అనని చెప్పేసి నేను చెప్పాను మా సార్‌కి. చెప్పిన తర్వాత ఇంక సరేలే అనని చెప్పేసి 7 గంటలకి ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయాడు. ధ్యానం జరుగుతున్నటువంటి కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయాడు మా సారు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ వేరే సారు ఎవరో చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉంటే వాళ్ళేం చేశారు, "ఒక గంట ధ్యానం చెయ్యండి" అనని చెప్పేసి గంట సేపు ధ్యానంలో కూర్చోబెట్టారంట. ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత ఈయనకి ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి. చాలా హ్యాపీగా అనిపించిందంట మనసుకి. ఆ మనసుకి చాలా హ్యాపీగా అనిపించిన తర్వాత చాలా బావుంది గదా! అసలు ధ్యానం అంటే ఏంది? మరి సనాతన ధర్మంలో మనకి ధ్యానం గురించి చెప్పారు కదా! అంటే ఋషులు, మునులు, యోగులు, యోగీశ్వరులు, మరి రాజర్షులు, మహర్షులు వాళ్ళందరూ కూడా ధ్యానమే గదా చేసింది. మరి మా సార్‌కి వెంటనే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు వీళ్ళు గుర్తుకొచ్చారంట. వీళ్ళు గుర్తుకొచ్చి అప్పుడనుకున్నాడంట. ఓకే. ఈ ధ్యానం అంటే ఎవ్వరైనా చెయ్యొచ్చా? అంటే మనము వివేకానందుడు ధ్యానం చేశాడు, గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేశాడు, షిరిడి సాయిబాబా ధ్యానం చేశాడు, మరి వశిష్ఠుడు ధ్యానం చేశాడు, శ్రీరాముడు ధ్యానం చేశాడు అని చెప్పేసి వాళ్ళు చేసిన ధ్యానం గురించి, వాళ్ళు పొందిన దైవత్వం గురించి వాళ్ళని దేవుళ్ళుగా మనం కొలుసుకుంటున్నామే కానీ, వాళ్ళు చేసింది మనం చెయ్యలేదా? వాళ్ళు చేసింది ఇప్పుడు మనం చెయ్యాలా? మనం చేయటానికి ఇలాంటి అంటే ఇలాంటి వేదికలు నిర్వహిస్తున్నారా? సో, అంటే ధ్యానం అంటే ఇదా? అనని చెప్పేసి ఒక్కసారిగా మా సార్‌కనిపించిందంట ధ్యానంలో ఉన్నప్పుడు ఫస్ట్ రోజు. గంట ధ్యానం అయిపోయింది. ఆ గంట గూడా ఈయనకి అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ టైమ్ గనక ఆ గంట ధ్యానము కొంచెం చిరాగ్గానే ఉన్నిందంట. అంత స్థిమితంగా అంత అంటే నిశ్చలంగా మనసైతే అంత నిశ్చలంగా లేదంట. కొంచెం ఇరిటేషన్‌గా అట్లా ఉన్నిందంట. ఆ తర్వాత లాస్ట్‌కి కొంచెం పర్వాలేదు బానే ఉంది అనని అనుకున్నాడంట మనసులో. సో, దీన్ని ఎలాగైనా కంటిన్యూ చెయ్యాలి ధ్యానము అనని చెప్పేసి అనుకున్నాడంట మా సారు. ఇంకా మా 9:00కొచ్చారు. 9 కల్లా ఇంటికొచ్చారు. అంటే ఇంక ధ్యానము ఒక గంట అయిపోయింది. సత్సంగం ఒక గంట అయిపోయింది. 9 గంటలకి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత మా సార్ చెప్పాడనమాట. ధ్యానము అక్కడ అందరూ ఒక 1000 మంది దానక కూర్చొని ఉన్నారు. మంచి గురువులొచ్చి అక్కడ ఉపన్యాసం ఇస్తున్నారు. కానీ చెప్పే మాటలు చాలా బాగున్నాయి. కానీ ధ్యానంలో కూర్చొని ఒక గంట సేపు ఎప్పుడైపోతదా? ఎప్పుడైపోద్దా? నాకదొక 4 గంటల ధ్యానంలాగా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఓకే చెప్తారా? ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామా? అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. కానీ గంట ధ్యానం అలా గడిచిపోయింది. అయిపోయింది. కానీ ఎందుకో ఒక లాస్ట్‌కొచ్చేసరికి ఒక ప్రశాంతత స్థితి అయితే వచ్చింది. చాలా హ్యాపీగానే అనిపించింది. చాలా బావుంది అనని అన్నాడు. ఇంకా మరుసటి రోజు ఇంక 2 రోజులుంది గదా! ఇంకా ఆ 2 రోజులు గూడా మా సారు వెళ్ళాడు. మరుసటి రోజు వెళ్ళాడు. లాస్ట్ రోజు నన్ను తీసుకెళ్ళాడు. మరుసటి రోజు ఐదో రోజు మా సారెళ్ళాడు. ఆరో రోజు మా సారు వెళ్ళాడు ఆ సప్తాహ కార్యక్రమానికి. లాస్ట్ ఇంకా 7 రోజొచ్చేసరికి ఇంక నన్ను గూడా తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇంక నాకప్పటికి అనారోగ్య సమస్య అంటే ఏంది, నేను నాకు చిన్న వయసు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు మైగ్రేన్ తలనొప్పుంది.
నాకున్న మైగ్రేన్ తలనొప్పి అది సామాన్యమైన తలనొప్పి గాదు. అది అసలు అల్లివిగాని తలనొప్పి. చిన్నప్పటి నుంచి నాకు 4 సంవత్సరాలు ఊహ తెలిసేసరికి అంతటి తలనొప్పుండింది. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే, చాలా చిరాకుగా ఉంటదనమాట. ఏ శబ్దాలు వినపడినా ఓర్చుకోలేను. ఎవరైనా మాట్లాడితే ఓర్చుకోలేను. ఎండ తగిలితే తలనొప్పి, చలిగాలి తగిలితే తలనొప్పి, వర్షం పడితే తలనొప్పి, ఏ పిచ్చుకలరిస్తే తలనొప్పి, ఏదైనా జర్నీ చేస్తే తలనొప్పి. మరి పిల్లలు అప్పుడు మాకు చిన్న చిన్న పిల్లలు గదా! పెళ్ళైన తర్వాత మేము ఈ ధ్యానంలోకొచ్చేసరికి గూడాక చిన్న పిల్లలే. మా పిల్లలు ఆడుకుంటున్నా నాకు తలనొప్పి. వాళ్ళు కేకలేసినా తలనొప్పి. ఎవ్వరు ఏది శబ్దం ఇనపడినా గూడాక నాకు తలనొప్పొచ్చేది. చీమ చిటుక్కంటే తలనొప్పి స్టార్ట్ అయిపోతది. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ నాది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. మా తల్లిదండ్రులు ఏందంటే చిన్నప్పటి నుంచి నన్ను అలా పెంచుకున్నారు. సో, అసలు ఏ కష్టము, ఏ నొప్పి, ఏ బాధ తెలియకుండా అపురూపంగా పెంచుకున్న నేచర్ నాది కాబట్టి వెంటనే ఈ తలనొప్పికి ఏ శబ్దం వినపడినా వెంటనే అటాక్ అయిపోతది తలనొప్పి. అంత భయంకరంగా ఉండేది ఆ తలనొప్పి. సరే వచ్చితే ఒక రోజుతో పోతుందంటే ఒక రోజుతో పోదు. 2 రోజులు చాలా సతాయిస్తది ఈ తలనొప్పి. సో, దేవుడా! ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇంతటి తలనొప్పిని అనుభవిస్తున్నానే అని చెప్పేసి అనుకునేదాన్ని. అయితే ఆ తర్వాత ఆహ్, ఎ ఎ ఈ తలనొప్పి చిన్నప్పటి నుంచి ఉంది గదా! అప్పటినుంచి నాకు మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఎన్నో హాస్పిటల్ తిరగటము, మరి ఎన్నో స్కానింగ్‌లు లాస్ట్‌కి ఈ మైగ్రేన్ తలనొప్పికి ఎంఆర్ఐ స్కానింగ్‌లు అన్నీ చేశారనమాట. ఎంఆర్ఐ స్కానింగ్‌లు, అల్ట్రా స్కానింగ్‌లు ఏమేమో స్కానింగ్‌లు అన్నీ చేశారు. ఎన్ని స్కానింగ్‌లు చేసినా గూడాక ఏమీ ప్రాబ్లమ్ లేదు. నువ్వు మానసికంగా ఆలోచిస్తున్నావు. మానసికంగా ఎక్కువగా ఆలోచించటం వల్ల ఇలాంటి తలనొప్పొస్తుంది తప్ప నీకే ప్రాబ్లమ్ లేదు అనని చెప్పారు. ఒకటి కాదు, 2 కాదు. అసలు బెంగుళూరంతా చూపించినము, నెల్లూరంతా చూపించినము, మాకిక్కడ లోకలంతా చూపించిన. ఎక్కడ చూపించినా గూడాక ఈ తలనొప్పికైతే అసలు మెడిసినే దొరకలేదు. ఇంకా ఏందంటే ఇంకా తలనొప్పొచ్చినప్పుడు తట్టుకోలేక ఒక సారిడన్ మాత్రేసుకుంటాను నేను. ఈ సారిడన్ మాత్రేసుకుంటే అప్పుడు తగ్గుతది. కానీ అది ఉపశమనమే కదా! ఆ రోజు వరకే గదా! కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది దొరకటం లేదు. శాశ్వత పరిష్కారం కోసమే ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇలా చూపించుకోవటం జరిగింది. డాక్టర్ల సలహా ఏమో మానసిక వ్యాధి అనని అంటున్నారే గానీ, దానికి వాళ్ళు ఇంకేం చెప్పటం లేదు. వాళ్ళు మందులు మాత్రం ఉన్న కాడికి రాసిస్తున్నారు. వేల కొద్దీ మందులిస్తున్నారే గానీ, నాకేం తగ్గేది గాదు. మరింక అట్టా అట్టా గడుస్తా ఉంటే ఈ ఇంగ్లీష్ మందులకు తగ్గలేదు. సరే ఆయుర్వేదం ఏమైనా తగ్గుద్దా అనని చెప్పేసి ఆయుర్వేదం మెడిసిన్ గూడక కొన్ని సంవత్సరాలు వాడటం జరిగింది. ఆయుర్వేద మెడిసిన్‌కి గూడక నా తలనొప్పి తగ్గలేదు. ఇంకా మా తల్లిదండ్రులేం జేశారంటే, ఈ అమ్మాయికి ఏదన్నా దెయ్యం భూతం పట్టిందేమో, సరే ఇంత తలనొప్పి తల్లాడిపోతుంది. ఎందుకంటే తలనొప్పొచ్చినప్పుడు ఇంక ఏమి పని చెయ్యలేను. వామిటింగ్ అయిపోతది. విపరీతంగా వామిటింగ్ అయిపోతది. వచ్చిన 2 రోజులు ఇంక ఏ ఆహారం ముట్టుకోలేను, తీసుకోలేను, తినలేను. మంచినీళ్ళు తాగినా వామిటింగ్ అయిపోతది. ఇంగ అవి బయట పడేంత వరకు నా బాధ అంతా ఇంతా కాదు. తిన్నా, తాగినా మొత్తం కక్కాల్సిందే. ఈ విధంగా నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. అంతటి భయంకరమైన తలనొప్పి. ఇక మా అమ్మ, మా నాన్న ఏం చేశారంటే ఇంక ఏదైనా ఈ దుష్ట ప్రయోగాలు, దుష్ట శక్తులు ఇట్లా ఏదైనా దెయ్యం, భూతం పట్టిందేమో సరే చూపిద్దాంలే అని చెప్పేసి అలా గూడా అలాంటి వాళ్ళ దగ్గరికి గూడాక నన్ను తీసుకెళ్ళి చూపించటం అయితే జరిగింది. జరిగితే వాళ్ళేం చేస్తారు ఇంక వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళేమేస్తారు అంతరాలేసేస్తారు. అంతరాలు, ఆ తంత్రాలు అవన్నీ ఏసేస్తారు. సో, అలా గూడా ఏశారు. కానీ నాకు అలా గూడా తగ్గలేదు. ఆయుర్వేదం తగ్గలేదు, ఇంగ్లీష్ మందులకు తగ్గలేదు, అంతరాలకు తగ్గలేదు, మంత్రాలకు తగ్గలేదు, దేనికి తగ్గలేదు. సరే ఇంగా తగ్గలేదు. ఇంక నా తలనొప్పిని నేనింక అలాగే అనుభవిస్తూ ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను, అందరిని ఏడిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పడుతున్న బాధను చూడలేక అందరూ బాధపడుతున్నారు. మా అన్నయ్యోళ్ళు గాని, మా హస్బెండ్ గాని, మా అమ్మ, నాన్న గాని ఇలా అందరూ ఏడుస్తున్నారు నా తలనొప్పి. ఎందుకంటే అంత తీవ్రమైన తలనొప్పది. ఇంకా తర్వాత మా సారన్నాడు, "సరే నా ఈ ధ్యానంలోకి వెళ్లి చూద్దాము ఒకసారి. ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు పత్రిజీ సారు వస్తాడంట. మరి పత్రిజీ సారు వస్తే మనం పోదాము" అననన్నాడు. నేనన్నా, "ఈ పాంప్లెట్‌లో పత్రిజీ సారు మార్నింగ్ టైమ్ వస్తారంట. ఈవినింగ్ కాదంట. అక్కడ ఏదో స్కూల్‌లోకొస్తున్నారంట." ఆ స్కూల్ గూడా మాకప్పుడు తెలీదు ఎక్కడుండేది గూడా. ఎందుకంటే మేము అప్పుడే కొత్తగా వచ్చాము ఈ పామూరికి. అప్పటికి గట్టిగా 1 మంత్ గూడా కాలేదు. గట్టిగా ఒక 20 రోజులయింది. 20 రోజులకి పామూరులో ఎక్కడ ఏదుండేది గూడా తెలీదు. ఎందుకంటే మేమప్పటికి పామూరుకి అంత మాకు పరిచయం లేదు. మేము చిన్న పల్లెటూరు చాలా దూరంగా ఉండేవాళ్ళం.
ఆ తర్వాత ఆ పాంప్లెట్‌లో అలా ఉంది. నేనన్నా సరే ఆ స్కూల్ ఏడో ఉందంట. అక్కడికొస్తున్నాడంట. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వేదిక మీద కాదంట. ఇది సప్తాహం నైట్ టైము. పామూరుకి పత్రి సార్ పొద్దున్నే వస్తాడంట నేనన్నా. సరే ఉదయాన్నే వస్తే నాకు కుదరదు గదా! నేను స్కూలుకెళ్ళాలి గదా! కాబట్టి నాకు కుదరదులే. నువ్వు వెళ్ళే పనైతే వెళ్ళు అననన్నాడు. నేను వెళ్ళటానికి నాకు ఆ ప్లేస్ తెలీదు. అది ఎక్కడుందో తెలీదు. నేనెలా వెళ్ళగలను? సరేలే అనని చెప్పేసి నేనింక కామ్ అయిపోయాను. నేనెళ్ళలేదప్పుడు. ఈవినింగ్ క్లాస్ మళ్ళీ మామూలుగానే జరిగింది. తొమ్మిదో రోజు సాయంత్రం క్లాస్ జరిగింది. జరిగితే ఇంకా ఆ రోజు నాకు అదే ఫస్ట్ రోజు. నేనింగా కూర్చున్నాను. ఒక గంట ధ్యానాలు కూర్చోబెట్టారు ఆ రోజు. సెవెంత్ రోజున లాస్ట్ టైమ్ ఇంకా ఆ రోజు ఎవరొచ్చారు అననంటే వంశీ సారొచ్చారు. ఆ లాస్ట్ రోజు వంశీ సారొచ్చారు. వంశీ అంటే అప్పటికెవరు వాళ్ళెవరో గూడా నాకు తెలీదు. వంశీ సారు వచ్చి ఆయన అన్నమయ్య కీర్తనల మీద విశ్లేషణ ఇస్తూ ఉన్నారు. అన్నమయ్య కీర్తనలు వేరే వాళ్ళు పాడుతూ ఉన్నారు. తర్వాత ఆ పాడిన పాటల మీద ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తం ఆ తత్వాన్నంతా గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ పాడేవాళ్ళు వాళ్ళ బృందమంతా చాలా చక్కగా పాడేవాళ్ళు పాడుతున్నారు. పాటకి అనుగుణంగా డాన్స్ ఏసేవాళ్ళు డాన్స్ ఏస్తున్నారు. పాట, డాన్స్ అయిపోయిన తర్వాత ఆ పాడిన అన్నమయ్య కీర్తనల మీద వంశీ సార్ విశ్లేషణ చేసి చెప్తూ ఉన్నారనమాట. చాలా బాగుండింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. అప్పుడు అనిపించింది అయ్యో! ఈ 6 రోజులు మనకు తెలియకపోయి మనం మిస్ అయిపోయాం. ఈరోజు ఒక పండగలాగా చాలా మనసుకి ఒక శాంతంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగునింది. మిస్ అయ్యామే అనని అనిపిచ్చింది నాకు. సో, మరి ఇంక ఆ రోజు నేను అనుకున్నాను. సరే ఈ ధ్యానం బాగుంది. సరే దీన్ని కంటిన్యూ చేద్దాము అనని చెప్పేసి అనుకున్నాము. నేను మా సార్ ఇద్దరము కూడాక. అప్పటిదాకా ధ్యానం తెలియని నా జీవితంలో ధ్యానం అనే విత్తనం ఆ రోజు మొలకెత్తింది. సో, మరింక ఆ రోజు నుంచి నేను మా సార్ ఇద్దరం కంటిన్యూ‌గా ధ్యానం చేశాం. అసల ఆ ధ్యానం అనేది ఎలా చేశాము అననంటే, ఇంక ఇది తప్ప మరొక జీవితం లేదు, మరొక ప్రపంచం లేదు. ఇదే జీవితము అనని చెప్పేసి ఒక అంకిత భావంతో ఆ ధ్యానానికి సరెండర్ అయ్యి, అంకితం చేసుకొని ఆ ధ్యానాన్ని అసలు నిజంగా చెప్పాలంటే ఇంకొక ప్రపంచంతో పని లేదు. ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం అని చెప్పేసి కూర్చుంటే లేయబుద్ధి గాదు. అంతటి సాధన చేసేవాళ్ళం మేము. అయితే మా సార్‌కి ఆదివారం వస్తే సెలవు వస్తది. ఆదివారం సెలవొస్తే ఇంక మా సార్ అంటాడు, "ఈ రోజంతా గూడాక పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వంతా ధ్యానం చేసుకో" అని అనేవాడు. అంత సహకరించేవాడు మా సారు. ఇంక చిన్న చిన్న పిల్లలు, "సరే నువ్వు చూసుకో నేను కూర్చుంటానని" అలా ధ్యానం చేసిన. అయితే ఫస్ట్ నా తలనొప్పి తగ్గటం కోసం నేను ఫస్ట్ ఒక 30 రోజులు కంటిన్యూ‌గా రోజుకి 9 గంటలు సాధన చేసినా నేను. రోజు 9 గంటలు సాధన చేస్తే అంటే స్టార్టింగు ధ్యానంలో తపన ఉంటది. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అనని చెప్పేసి. ఎందుకంటే మనకున్న కర్మ దగ్ధం అవ్వాలంటే సాధనే దీనికి అతీతమైనది. సో, అందుకని చెప్పేసి సాధనలో కూర్చుంటే లేయబుద్ధి గాదు. అంతగా సాధన చేసేదాన్ని. అలా సాధన చేస్తే, చేస్తే, చేస్తే ఏమైంది? మరి నా తలనొప్పి తగ్గిందా అంటే నా తలనొప్పి తగ్గలేదు. చూడండి ధ్యానంలోకొచ్చి ఇంత సాధన చేసినా గూడా నాకు తలనొప్పి తగ్గలేదు. కానీ వామిటింగ్స్ తగ్గిపోయినియి. వామిటింగ్స్ లేదు. తలనొప్పైతే ఉంది. తలనొప్పి తగ్గలేదు. వామిటింగ్స్ తగ్గిపోయినియి. తర్వాత ఇరిటేషన్ తగ్గిపోయింది. శబ్దాలు ఇనపడితే చాలా విసుగు చెందేదాన్ని. ఇంక మనసు అల్లివి గాదు. అలాంటి శబ్దాలకి ఏమీ కావటం లేదు. ఎంత గోల చేసినా, ఎంత అరిసినా గూడక అవి ఏమి నాకంతగా అనిపించేది గాదు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా సాధన పెంచే కొద్దీ, పెంచే కొద్దీ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా నాలో ఏమైందంటే, ఇంకా ఈ సాధన ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి. ఇది సరిపోవటం లేదు. ఎందుకంటే పత్రి సార్ చెప్పాడు గదా! చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్నగా సాధన, పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద సాధన చెయ్యాలని చెప్పేసి. అంటే మన కర్మ తీవ్రత అంత ఎక్కువగా ఉంది గాబట్టి, మనం ఇంకా సాధన పెంచాలి అనని చెప్పేసి నేనింకా సాధన పెంచుకుంటూ వచ్చాను. ఇంక మా సారన్నాడు, "సరే నువ్వు ఇలా కాదు 24 గంటలు ధ్యానంలో కూర్చో" అననన్నాడు. చూడండి 24 గంటలు ధ్యానం అనేసరికి ఇంక నాకు సరే ఓకే. నాకు ఇంకా బాగుంది ఇది చేద్దాంలే అనని చెప్పేసి నెలలో ఒక సిట్టింగ్ తీసుకునేదాన్ని. ప్రతి నెలలో ఒక సిట్టింగ్ తీసుకునేదాన్ని. 24 గంటలు ఇంక కూర్చుంటే లేసేది లేదు. ఏమి ఆహారం తీసుకోకుండా అసలు పూర్తిగా నేను అలా ఉండేదాన్ని. 24 గంటలు ధ్యానంలో ఉన్నాను. అలా నేను ప్రతి నెల గుడగా అంటే ఒక 5 నెలలు ఆ విధంగా చేశాను. నెల ప్రతి నెల 5 నెలలు నేను 24 గంటలు సాధన చేశాను. అలా చేసినా గూడా నా తలనొప్పి తగ్గిందంటే నా తలనొప్పి తగ్గలేదు. అదే తలనొప్పి ఉంది.
ఇంకా మా సారు గూడా ధ్యానం చేస్తున్నాడు గదా! నాతో పాటు ఆయన మోకాళ్ళ నొప్పికి ఆయన ధ్యానం జేస్తున్నాడు. అయితే మా సారుకి తగ్గుముఖం పట్టింది ఆ మోకాళ్ళ నొప్పి. చూడండి ఆపరేషన్ చేయాలన్న కాలు మా సార్‌కి దినదిన ప్రవర్ధమానం అన్నట్టు ఆయనకి మాత్రం ఆ కాళ్ళ నొప్పి రోజు రోజుకి, రోజు రోజుకి కాళ్ళ నొప్పి తగ్గిపోతూ ఉంది. ఆ పెయిన్ అంతా తగ్గిపోతూ ఉంది. తర్వాత ఆ మోకాల్లో వాపుంది గదా! ఆ నీరంతా కింద గిరిగె దగ్గర హోల్ పడి, ఆ హోల్‌లో నుంచి మొత్తం గారిపోయేసింది. ఆ కాల్లో ఉన్నటువంటి డిసీజ్ ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ అయిపోయింది. ఈయనకేమో ఒక 40 రోజులకట్లా ఆ మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది. చాలా యాక్టివ్ అయిపోయాడు. బ్రహ్మాండంగా నడుస్తున్నాడు. ఇంకసలు ఏ నొప్పి లేదు. నాకు చాలా బావుందని ఒక ఆనందంతో ఉన్నాడు. నేను ఇంత మా సార్ పెద్దగా సాధన చేయడు. ఎందుకంటే ఆయన పగులంతా స్కూల్ సరిపోతుంది. సెలవున్న రోజు పిల్లల్ని చూసుకొని సరిపోతుంది. మరి సాధన అంటే గట్టిగా ఒక గంటే చేసేవాడు. అంతకన్నా ఎక్కువేం చేయలేదాయన. ఒక గంట ధ్యానానికి ఆయనకేమో రిజల్ట్ వచ్చింది. ఆపరేషన్ చేయాలన్న కాలు గూడాకి ఆపరేషన్ అవసరం లేకుండా, ఒక టాబ్లెట్ లేకుండా కాళ్ళ నొప్పైతే తగ్గిపోయింది. మరి మేము ధ్యానంలోకొచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలలో మా సార్ ఈ రోజుకి ఆ రోజు ధ్యానంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి 15 సంవత్సరాలు ఈ రోజుకి మా సార్ ఒక్క టాబ్లెట్ యేసుకోలేదు. ఒక హాస్పిటల్‌కెళ్ళలేదు. కానీ మధ్యలో ఎన్నో వస్తున్నాయి ఆయనకి. మరి చికెన్ గున్యా జ్వరమొచ్చింది. మళ్ళా టైఫాయిడ్ జ్వరమొచ్చింది. మళ్ళా ఎన్నెన్నో వస్తున్నాయి. ఏ అనారోగ్యమొచ్చినా గూడక ధ్యానమే. ధ్యానం ఔషధంలాగా పనిజేస్తది మా సారికి. అంత అద్భుతంగా ఒక్క గంట ధ్యానం చేస్తే అది ఎంత మొండి రోగమైనా సరే ఇంగసలు ఐస్ కరిగినట్టు కరిగిపోతది ఆ కర్మనేది. అంత సులభంగా తగ్గిపోతున్నాయి మా సారికి. నాకు చూస్తే ధ్యానంలోకొచ్చి ఇంత తీవ్రమైన సాధన చేసినా గూడా నాకు తలనొప్పి తగ్గటం లేదు. అదే తలనొప్పి ఉంది. మరి ఇంక ఏం చెయ్యాలి? సరే నేను ఈ కర్మని చూసుకోవాలి. అసలు నేను ఈ కర్మ ఏం చేశాను? వంశీ సార్ చెప్పారు. ఏం చెప్పారు? "నీ కర్మను నువ్వు చూసుకుంటే నీ కర్మ దగ్ధమవుతుంది. క్షమాగుణంతో క్షమా ధ్యానం చేస్తే కర్మ దగ్ధమవుతుంది" అనని చెప్పారు. సరే చూద్దామనని చెప్పేసి నేను 40 రోజులు సంకల్ప ధ్యానం చేశాను. 40 రోజుల సంకల్ప ధ్యానంలో అసలు నేను ఈ తలనొప్పిని ఎందుకు తెచ్చుకున్నాను? ఈ తలనొప్పికి గల కారణమేంటి? నేను చేసిన కర్మ ఏంటి? ఏ జన్మలో ఏ పాపం చేశాను? నాకీ తలనొప్పి గురించి పూర్తిగా తెలియాలి మాస్టర్స్. నాకు చెప్పండి మాస్టర్స్ అని చెప్పేసి అడిగాను నేను. అడిగిన తర్వాత నేను ధ్యానంలోకొచ్చినాను గూడక 10, 12 సంవత్సరాలు తలనొప్పితోనే బాధపడ్డాను. 12 సంవత్సరాలు తలనొప్పితోనే ఉన్నాను. ఇంకా ఈ కర్మ గురించి తెలుసుకోవటం ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో 41 రోజు నేను సంకల్ప ధ్యానంలో తలనొప్పి యొక్క కర్మను చూసుకున్నాను. ఆ తలనొప్పి యొక్క కర్మ ఏంటంటే, నేను గత జన్మలో ఒక వ్యక్తిని తల మీద ఒక పెద్ద రాడ్ తీసుకొని, అంటే ఒక ఇనప రాడ్ తీసుకొని, ఒక వ్యక్తిని అప్పుడు నేను మగాడిగా ఉన్నాను. నాది ఆడ జన్మ కాదు. మగ జన్మ నాది. ఆ వ్యక్తిని ఒక మగ వ్యక్తిని ఒక పెద్ద రాడ్ తీసుకొని తల మీద కొట్టాననమాట. కొట్టిన తర్వాత స్పాట్‌లోనే ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మరి నాకు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ అంతా అస్తవ్యస్తమైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ అందరూ కూడాగా ఆయన మీద ఆధారపడి ఉన్నారు గదా! భార్య గావచ్చు, పిల్లలు గావచ్చు, కుటుంబ వ్యవస్థ అంతా గూడాగా ఆ చనిపోయిన ఆయన మీదనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఆయన సంపాదిస్తేనే వీళ్ళు ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, ఆ విధంగా ఇంకా ఆ కుటుంబ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంగా చాలా బాధపడ్డారు. అంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేయడం వల్ల ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోయింది. సో, ఈ కర్మ నాకి స్ చూపించారు. ఎవరు చూపించారు అననంటే నాకు వెంకటేశ్వర్ల స్వామి చూపించారు. వెంకటేశ్వర్ల స్వామి నాకు ఆ కలలో కనిపించాడు. వెంకటేశ్వర్ల స్వామి నాకు ఆ కలలో కనిపించి నాకు ఇదంతా చూపించి దాని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నాకనిపించింది. ఓకే. నేను ఇంత పెద్ద కర్మ చేశానా? ఒక కుటుంబానికి అన్యాయం చేశానా? గత జన్మలో నేను ఇంత పాపం చేశానా? అనని చెప్పేసి నిజంగా నాకు చాలా బాధేసింది. పశ్చాత్తాపపడ్డాను అసలకి. ఇంగ ఆ తర్వాత ఈ కర్మని ఎలాగైనా నేను ప్రక్షాళన చేసుకోవాలని చెప్పేసి క్షమా ధ్యానం మొదలుపెట్టాను. రోజు ఆత్మలకి నేను క్షమించమని క్షమాపణ చెప్పుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాను. కానీ నాకు క్షమాపణ లభించటం లేదు. లభించకపోగా నాకదే కంటిన్యూ అవుతా ఉంది. తలనొప్పి కంటిన్యూ అయితానే ఉంది. క్షమాపణ లభించటం లేదు. ఆ తర్వాత నాకనిపించింది, ఎందుకు నేను ఇంత క్షమాపణ కోరినా గూడక నాకెందుకు క్షమాపణ లభించటం లేదు? ఎందుకు ఆత్మలు నన్ను క్షమించటం లేదు? అనని చెప్పేసి నేను మళ్ళీ 41 రోజు సాధన చేసి
సంకల్ప ధ్యానం చేసి మళ్ళా అడిగాను నేను, మాస్టర్స్ నేను ఇంత బ్రతిమలాడుతున్నా వాళ్ళు క్షమించటం లేదు. నాకు ఈ తలనొప్పి తగ్గలేదు. మరి ఇక్కడ నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా? ఏంటి నాకు క్లారిటీ ఇవ్వండి మాస్టర్స్ అని మళ్ళీ 41 రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ నాకు వెంకటేశ్వర్ల స్వామి వచ్చాడు. వెంకటేశ్వర్ల స్వామి వచ్చి ఏం చెప్పాడంటే, "నీకు ఈ తలనొప్పి తగ్గదు. ఎందుకు తగ్గదు అనంటే, నువ్వు ఈ జన్మాంతరము ఈ తలనొప్పిని అనుభవించాలి అనని చెప్పేసి, నా కర్మను నేను పరిపూర్ణంగా నేను భూలోకంలో జన్మ తీసుకొని, జన్మాంతరం నేను అనుభవిస్తాను అనని చెప్పేసి, నువ్వు నీ లైఫ్ డిజైన్‌లో నువ్వు సెట్ చేసుకొని, నువ్వు తీసుకొచ్చుకున్నావు కాబట్టి, నీకు ఈ జన్మంతా అనుభవించడమే సరిపోతుంది గానీ, నీకది తగ్గదు అనని చెప్పాడు. వెంకటేశ్వర్ల స్వామి. నాకప్పుడు అర్థమైంది. ఓకే. నేను ఇన్ని రోజులు ఎంత ధ్యానం చేసినా, మరి ఎంత సేవ చేసినా, ఎంత ప్రచారం చేసినా, ఎంత జ్ఞానాన్ని ప్రచారం చేసినా, ధ్యానాన్ని ప్రచారం చేసినా, శాకాహారి పుట్టుకతోనే నేను శాకాహారిని. నాకు పుట్టుకతో అసలు మాంసాహారం నాకు నా జీవితంలో లేదసలు. నేనెప్పుడు తినలేదు. నాకది అలవాటు లేదు. పుట్టుకతో శాకాహారిని. ఇన్ని సద్గుణాలున్నటువంటి నాకు మరి ఎందుకు ఇంత ఆహ్, క ఒక తలనొప్పిని నేను ధ్యానంలో ఎందుకు తగ్గించుకోలేకపోతున్నానని చెప్పేసి చాలా బాధగా ఉండేదనమాట. సో, నాకు లాస్ట్‌కి వెంకటేశ్వర స్వామి నా కర్మను చూపిచ్చాడు. మళ్ళీ కర్మ ఎందుకు తగ్గలేదని అడిగితే, మళ్ళీ అప్పుడు చెప్పాడు. "నువ్వు ఈ జన్మంతా గూడా అది అనుభవిస్తానని నీకు నువ్వుగా డిజైన్ చేసుకొని వచ్చావమ్మా. ఇక్కడ మా దగ్గర ఒక సైన్ కూడా చేసినావు. ఇదిగో చూడని" అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద నా సైన్ కూడా చూపిచ్చారు. "ఇదిగో చూడు నేను ఇంక భూలోకం పోతే నేను ఎవరినైతే బాధ పెట్టానో బాధపడిన ఆ బాధని నేను తీసుకొని పోయి మళ్ళీ నేను ఈ భూలోకంలో ఈ జన్మాంతరం నేనది అనుభవించి తీరుతానని చెప్పి నీకు నువ్వు చెప్పుకొని తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇది నీ డిజైనే, నీ నిర్ణయమే, నువ్వు చేసుకునిందే ఇది" అనని చెప్పేసి నాకక్కడ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. సో, నేను ఆ విధంగా నా ధ్యానాలకొచ్చిన గుడికి నా తలనొప్పి నాకు కంటిన్యూ అయితుంది. కానీ అంత తీవ్రత అయితే లేదు. మెడిసిన్ యేసుకునేటటువంటి అంత తీవ్రత అయితే లేదు. 100లో 50% తగ్గిపోయింది. 50% ఉంది. అయితే అది గూడక ఏమవుతుందంటే, అంటే నేను అనుభవించటం పూర్తవుతుందో ఏమో మరి నాకైతే తెలీదు గానీ, అంటే నేను అనుభవిస్తానని చెప్పుకొనొచ్చినాను కదా! మరి అది పూర్తవుతుందో ఏమో తెలీదు. ఒక 2 సంవత్సరాలుగా కరెక్ట్‌గా ఒక 2 సంవత్సరాలుగా ఇంకా తగ్గుముఖం పట్టింది. ఇంకా తగ్గిపోతూ ఉందన్నమాట. ఆ 50%లో నుంచి కూడా ఇంకా 30% తగ్గిపోయింది. ఇంకా 20%. ఆ 20% కూడా ఎప్పుడొస్తదంటే ఎప్పుడో 5 నెలలకో, 6 నెలలకో, 7 నెలలకో ఎప్పుడో మరి బాగా లాంగ్ జర్నీ చేస్తే అప్పుడు కొంచెం తలనొప్పొస్తది. లైట్‌గా వస్తది. అది కూడా పెద్దగా ఉండదు, ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు. లైట్‌గా ఒక 20% అదెప్పుడో ఒక 7, 8 నెలలకి అట్లా వస్తుంది. సంవత్సరంలో ఒక 2 టైమ్ వస్తుంది అంతే తప్ప అదింకా లేదు. చాలా వరకు ఇంక తగ్గుముఖం పట్టింది. అంటే నేను అనుభవించడం పూర్తవుతున్నట్టుంది. ఈ పూర్తయ్యే క్రమంలో అది జీరో స్టేజ్‌కి వస్తూ ఉందనమాట. సో, ఇది మాస్టర్స్ నా జీవితంలో మరి నేను అనుభవించి, నేను తెలుసుకొని, నేను పొంది, సాధించుకొని మరి నా అనుభవ జ్ఞానమైతే ఇది సంపూర్ణంగా నేను తెలుసుకున్న ఒకే ఒక అనుభవం ఇదే. నాకున్నటువంటి తలనొప్పి చిన్న తలనొప్పి కాదు. అది తీవ్రమైన తలనొప్పిని నేను ఈ ధ్యానం ద్వారా పూర్తి ఒక అనుభవ జ్ఞానాన్నయితే ఖచ్చితంగా తెలుసుకున్నాను మాస్టర్స్. మరి అదే విధంగా మా సార్ గూడా మోకాళ్ళ నొప్పికి సంబంధించి మా సార్ తెలుసుకోలేదు కానీ వేరే మేడం దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే ఆ మేడంకి మా సార్ మోకాళ్ళ నొప్పి గురించి విజనొచ్చింది. విజన్ ఏంటి అంటే, మా సారు కోడ్లుంటాయి. మేము కోళ్ళని బాగా చాక్కునేవాళ్ళం. ఎందుకంటే, నాకు కోళ్ళంటే ఇష్టం. గేదెలంటే ఇష్టం. ఆవులంటే ఇష్టం. చిన్న గొర్రె పిల్లలంటే ఇష్టం. మేక పిల్లలంటే ఇష్టం. ఇలా నాకు జీవ జంతువులంటే చిన్నప్పటి నుంచి అమితమైన ప్రేమ. అబ్బో! ఇష్టం. నేను చాలా ప్రేమిస్తాను. నాకు అలా కోళ్ళు పిల్లలు చేస్తాయి గదా! చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని తెచ్చుకొని గుండెల మీద పెట్టుకొని ముద్దలు పెడుతూ ఉంటాను ఆ పిల్లలకి, కోడి పిల్లలకి. అట్లాగే గేదెలు గూడా బర్రెలు ఒక ఆహ్, చిన్న దూడలొస్తాయి గదా! ఆ దూడలొచ్చినప్పుడు గూడా ఆ దూడల్ని ఎప్పుడు వాటిని మీదనే ఉంచుకునేదాన్ని ఆ దూడలు. అంత ఇష్టం నాకి. ఆ విధంగా జీవ జంతువుల్ని ప్రేమించటంలో నాకు చాలా ప్రేమనమాట. అంత ప్రేమిస్తాను నేను. ఆ విధంగా నేను యొక్క జీవ జంతువులన్నీ అలా ప్రేమిస్తూ ఉంటే, ఇంకా మా సార్ ఏం చేస్తాడనంటే, ఈ కోళ్ళున్నాయి మేము చాకుంటున్నాం గదా! ఆ కోళ్ళని ఏం చేస్తాడనంటే, ఈ కర్ర తీసుకొని ఇసిరి కొడతాడు వాటిని కోసుకొని తినటానికి.
ఎందుకంటే ఈయన బాగా నాన్ వెజ్ తింటాడు. ఈ నాన్ వెజ్ తినేటప్పుడు ఏం చేస్తాడంటే, ఒక కోడి ఇప్పుడు పట్టుకోవాలంటే దొరకదు కదా! ఒక కర్ర తీసుకొని కొట్టాడంటే గురీగా తగులుతది ఆ కోడిని. ఆ కోడిని గురీగా తగలంగానే అది పాపం ఆ దెబ్బకే చనిపోయేది. ఆ చనిపోతే అప్పుడు ఆ కోడిని తెచ్చి అంటే అంటే వెళ్ళటానికి, పరిగెత్తటానికి వీలు లేనంతగా పడిపోతది. ఆ దెబ్బకి పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆ కోడిని తెచ్చి పేక మీద కత్తి పెట్టి కోసి ఇంకా సగం ప్రాణమే అంటే పూర్తిగా కోయడు. సగం కోసి ఇంక గంపలో యేసేస్తాడు. కోళ్ళను మూసేసి గంపలో యేసేస్తాడు. అప్పుడు ఆ కోడేమవుతుందంటే ప్రాణం పోక అసలు విల 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 కొట్టుకుండేదనమాట అది ఆ కోడి. దాన్ని చూస్తే ఇంక నాకు ఏడుపు ఆగేది గాదు. ఎందుకు వాటి ప్రాణాలు తీస్తావు? ఎందుకు ఇంత హింసిస్తున్నావు? అనని చెప్పేసి నేనేడ్చేదాన్ని. ఇంక నేను ఇంట్లో ఉంటే ఆ కోళ్ళను కొట్టనీయనని, చంపనివ్వనని, వాటిని కోసుకొని తిననివ్వనని చెప్పేసి, నన్ను పక్కన ఏదన్నా పనుందని చెప్పేసి పక్కింటికి పంపించేవాడు మా సారు. నన్ను అటు పక్కింటికి పోంగానే మా సారు ఈ పని జేసేవాడు. నేనొచ్చేసరికి పాపం ఆ కోళ్ళ బాధ అంతా ఇంతా కాదు. ఆ కర్మను చూడలేక, ఆ కోళ్ళు పడుతున్న బాధను చూడలేక నా మనసైతే అసలు అలిసిపోయేదనమాట. ఇంక ఆ రోజంతా నేను మా సారు మీద కోప్పడి, అలిగి ఆ రోజంతా అన్నం తినేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన వండుకుంటాడు. కూర గూడా ఆయనే వండుకుంటాడు. వండుకొని ఇంక తింటుంటే ఇంగ ఆ గ్లాస్‌లో నీళ్లు తాగబుద్ధి గాదు. ఆ బిందెల్లో నీళ్లు తాగబుద్ధి గాదు. ఆ ప్లేట్‌లలో ఇంకా అసలు ముట్టుకోబుద్ధి గాదు. అవన్నీ ఇంక పక్కన ఇసిరేసేదాన్ని నేను. అవి తిన్నయన్నీ గూడా ఇంక నాకు నచ్చేది కాదనమాట. అంత హ్మ్, అంత సెన్సిటివ్ అనమాట నాకు. నాకంత ప్రేమ ఉంటది. ఎక్కువ ప్రేమిస్తాను నేను. సో, నాకు ఆ విధంగా అలవాటయ్యుండి ఒక్కసారిగా నాకీ ఈ ఈ ఈ జీవ జంతువుల్ని ప్రేమించే మనస్తత్వము నాకు ఇంత ఉంది కదా! మరి మా సారు ఎందుకిలా చంపేస్తున్నాడు? నాకిది చాలా సమస్యగా ఉంది. చాలా బాధగా ఉంది. ఆయనలో గూడక ఈ జంతువుల్ని ప్రేమించే మనస్తత్వం రావాలి పూర్తిగా అనని చెప్పేసి నాకు ధ్యానంలోకి రాకముందే నాకనిపించేది. ఆయన మాంసం తెచ్చుకొని తింటున్న ప్రతిసారి నాకదే అనిపించేది. ఈయనలో మార్పు రావాలి. ఈయన మారాలి. ఫస్ట్ ఇంట్లోకి ఈ మాంసం తేగూడదు. ఏ మాంసం తేగూడదు అంటే నాకు జీవహింస పాపం అనేది నాకు తెలీదు. వాస్తవంగా నాకు తెలియదు. కానీ ఈయన ఈ మాంసం తెచ్చిన ప్రతిసారి నా ఇన్నర్ ఒప్పుకునేది కాదు. నేను యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. చాలా కోపమొచ్చేదనమాట. ఆ రోజంతా నేను ఏడ్చేదాన్ననమాట. సో, ఆ విధంగా ఉన్నిందనమాట. చూడండి నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. మా సార్ మారాలనుకున్నాను, మారిపోయాడు. ధ్యానమే ఆయనలో మార్పు తీసుకొచ్చింది. ఆ విధంగా ఆయన ఇంక వచ్చిన మొదటి రోజే ఆ క్లాస్‌లో ఏం చెప్పారు? జీవహింస మహాపాపం, మాంసం మానేయాలని చెప్పటంతోటి ఆ రోజు నుంచి ఫుల్ స్టాప్ బెట్టాడు. అయితే ఇంకా చెప్పాను గదా! ఒక మేడం దగ్గర మా సార్ ధ్యానం జేస్తూ ఉంటే ఆ మోకాళ్ళ గురించి ఒక విజన్ వచ్చిందని. ఆ విజన్ ఏంటంటే ఈయన కోళ్ళను తరిమి తరిమి కొట్టినటువంటి ఎన్ని కోళ్ళనైతే చంపేసాడో, ఆ కోళ్ళ యొక్క ఆత్మలన్నీ గూడా ఆ మోకాల్లో చేరి పొడుస్తూ, పొడుస్తూ, పొడుస్తూ ఆ నొప్పిని క్రియేట్ అయింది. ఆ పొడిచే, పొడిచే నొప్పి ఆయనకి పెయిన్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేసిండు, ఆ మేడం ఏం చెప్పిందంటే, "సార్ మీ మోకాల్లో కోడి ఆత్మలున్నాయి. ఆ కోడి ఆత్మలు నీ మోకాల్ని పొడుస్తూ ఉన్నాయి. ఆ కర్మే మీకు మోకాళ్ళ నొప్పి" అని చెప్పింది. ఆ మేడం ఏం చెప్పిందంటే, "మీరు 13 రోజులు పిరమిడ్‌లో ధ్యానం చేయండి. 1 గంట ధ్యానం చేయండి చాలు" అని చెప్పింది. అట్లా ఈయన కూడక స్టార్టింగ్‌లోనే ఇది జరిగింది. మాస్టర్స్ ధ్యానంలోకొచ్చిన ఒక 20 రోజులకే ఇది జరిగింది ఈ విషయము. అప్పుడు పిరమిడ్‌కెళ్ళి 13 రోజులు ధ్యానం చేసి ఇంకంతే సంగతులు ఈయనకి ఇంకేం లేదు అసలు పూర్తిగా తగ్గిపోయింది. ఆయనకైతే క్షమాపణ లభించింది. కోళ్ళని క్షమించి ఎళ్ళిపోయినాయి. సో, ఆ విధంగా ఆయనకైతే కర్మ ప్రక్షాళన అయింది. నాది మాత్రం అలా కంటిన్యూ అవుతానే వచ్చింది. నాది ఈ రోజుకి ఎలా ఉందంటే జీరోకి చాలా దగ్గరగా ఉంది. చాలా క్యూర్ అయిపోయింది. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. అది గూడా పోతుంది. అది తొందరలోనే పోతుందది. సో, నాకు అంత హ్యాపీగా అనిపించింది మాస్టర్స్. ఇంకా నిజంగా ధ్యానం అనేది ఎలా చేయాలి మాస్టర్స్? నేను చేసినట్టు చేయాలి ధ్యాన సాధన. 24 గంటల ధ్యానం, 12 గంటల ధ్యానం, 18 గంటల ధ్యానం, 15 గంటల ధ్యానం. ఈ విధంగా సాధన చేసిన కేవలం నా తలనొప్పి వల్లనే నేను ఇంత సాధన చేసిన. అంత సాధన చెయ్యటానికే వచ్చానేమో దానికి తలనొప్పే కారణమైంది. తలనొప్పే లేకపోతే నిజంగా నాకు ఇంకా ధ్యానంలోకి నేను రాను కదా! తలనొప్పి ఉండబట్టి నేను ధ్యానంలోకి రాగలిగాను. నిజంగా నా తలనొప్పికి నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నా ధ్యాన దివ్య జీవితానికి మూల కారణం నువ్వే కదా! నీ వల్లనే నేను ధ్యానంలోకి రావటం జరిగింది అని చెప్పేసి నేనింక ఆ విధంగా నా తలనొప్పిని నేను ఇష్టపడేదాన్ననమాట. సో, నేనింక అలా సాధన చేస్తూ ఉన్నాను. సో, సాధన అంటే మానవ జీవితంలో ఉన్నతమైన సాధన ఉండాలి మాస్టర్స్. ఉన్నతమైన సాధన అంటే ఏంది? ధ్రువుడు చేశాడు సాధన. ధ్రువుడు గురించి తెలుసు గదా మాస్టర్స్. ధ్రువుడు చిన్న వయసులోనే ఆయన మోక్షాన్ని పొందాడు. మరి ఎలా పొందాడు? ఆయన వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి ఉత్తమపాదుడు,
వాళ్ళ తల్లి అయినటువంటి ఆహ్, చు సునితి. సునితి, ఉత్తమపాదుడు. ఈ భార్యాభర్తలకి పుట్టాడు ధ్రువుడు. అయితే ఈ ఉత్తమపాదుడు, ధ్రువుడు తండ్రైనటువంటి ఉత్తమపాదుడు ఈ సునితిని మొదటి భార్య ఈమె పెళ్లి చేసుకున్నాడు. కానీ రెండవ వివాహం మళ్ళా చేసుకున్నాడు ఈ ఉత్తమపాదుడు. రెండవ భార్య వచ్చేసి చురిచి. ఈ చురిచి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు రెండో భార్యగా. అయితే ఇక్కడ ఏమైందంటే మాస్టర్స్, ఈ రెండవ భార్యకి ఒక కొడుకు పుట్టాడు. మొదటి భార్యకేమో ధ్రువుడు పుట్టాడు. రెండో భార్యకేమో ఉత్తముడు పుట్టాడు. ఈ అయితే ఒకసారి ధ్రువుడు అంటే ఏమంటే ఇక్కడ ఉత్తమపాదుడొచ్చేసరికి మొదటి భార్యని అంతగా ఇష్టపడటం లేదు. రెండవ భార్య చురుచిని వచ్చేసి బాగా ఇష్టపడ్డాడు. రెండవ భార్య దగ్గరే ఉంటున్నాడు. మొదటి భార్య దగ్గర ఉండటం లేదు. రెండో భార్య దగ్గరే ఉంటున్నాడు. అయితే ఈ ఉత్తమపాదుడు రెండో భార్యకి అంత ఇంపార్టెంట్ ఇస్తూ రెండో భార్యకి పుట్టిన కొడుకును కూడా బాగా చూసుకుంటున్నాడు. మొదటి భార్య కొడుకుని ఇష్టపడటం లేదు. వాళ్ళ దగ్గరికి గూడా రానివ్వటం లేదు. అయితే ఒకరోజు ధ్రువుడు వాళ్ళ అమ్మని అడిగాడంట. "అమ్మా, నేను నాన్న దగ్గరికి వెళ్తాను" అనంటే, "లేదు నాన్న పినతల్లి దగ్గర ఇంకొక ఇంట్లో ఉంటున్నాడు. అక్కడికి మనకి వెళ్ళటానికి ప్రవేశం లేదు" అనని చెప్పేసి చెప్తుంది సునితి, ధ్రువుడి తల్లి. లేదమ్మా, నేను ఎలాగైనా నాన్న దగ్గరికి వెళ్తాను, చూసొస్తాను అనని చెప్పేసి ధ్రువుడంటాడు. సరే నాన్న, అలాగే వెళ్ళు అననంటాది తల్లి. అప్పుడు ధ్రువుడు ఈ ఉత్తమపాదుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ చురుచి ఉంది గదా! ఈ చురుచి కొడుకు ఉత్తముడు ఈ ఉత్తమపాదుడు అంటే తండ్రి ఒక తొడ పైన కూర్చొని ఉంటాడనమాట. ఉత్తముడు తండ్రి తొడ పైన కూర్చొని ఉంటాడు. ఈ సన్నివేశాన్ని ధ్రువుడు చూస్తాడు. ధ్రువుడు చూసి, నాన్నగారు నేను కూడా నీ తొడిపైన కూర్చుంటాను" అనని అంటాడు ధ్రువుడు. దానికి ఉత్తమపాదుడు గమ్ముగా ఉంటాడు. ఏమి మాట్లాడడు గాని కామ్‌గా ఉంటాడు. అప్పుడు ఈ చురుచి ఏమంటదంటే రెండో భార్య ఏమంటదంటే, "లేదు, నీకు నీ తండ్రి తొడిపైన కూర్చునే అర్హత లేదు" అనని చెప్పేసి అంటది. ఎందుకు లేదు? ఆయన మా తండ్రి గారు అనంటాడు ధ్రువుడు. "లేదు, నువ్వు నీ తండ్రి కాలిపైన కూర్చోవాలి అనంటే, అది ఒకటి నా గర్భాన నువ్వు జన్మ తీసుకొని ఉండాల్సింది" అననంటాడు. అంటది ఆ చురచి. అది ఎలా సాధ్యమవుతది అనని చెప్పేసి ధ్రువుడంటాడు. "లేదు, నీకు ఈ జన్మకు నీ తండ్రి తొడపైన కూర్చునే అర్హత లేదు. వచ్చే జన్మలోనైనా నువ్వు నా గర్భాన జన్మ తీసుకొని నీ తండ్రి తొడపైన కూర్చునే అర్హత సాధించుకో" అనని చెప్పేసి చురచి చెప్తదనమాట రెండవ భార్య. అప్పుడు ఈ చురచి ఆ మాట అనంగానే ధ్రువుడేమంటాడంటే, "అది వచ్చే జన్మలో నేను మా తండ్రి తొడపైన కూర్చోవటానికి నేను ఏం చెయ్యాలి?" అనని చెప్పేసి అడుగుతాడు ధ్రువుడు. అడిగినప్పుడు అప్పుడు చురచి అంటది, "వెళ్లి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకో. శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే నీకలాంటి జన్మ దొరుకుతది" అనని చెప్పేసి చెప్తది చురచి. అప్పుడు ధ్రువుడంటాడు, "వచ్చే జన్మ దాకా నేను వెయిట్ చేయాలా? వచ్చే జన్మ దానికి నాకవసరం లేదు" అనని చెప్పేసి అక్కడే ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. తల్లితో చెప్తాడనమాట, అమ్మా, అక్కడ ఉత్తముడు నా తమ్ముడు తండ్రి తొడపైన కూర్చొని ఉన్నాడు. నన్ను మాత్రం తొడపైకి తీసుకోలేదు నాన్నగారు. పినతల్లి మాత్రము నా గర్భాన పుడితేనే నీకది సాధ్యమవుతది అనననింది. దీనికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని వేడుకో అనని చెప్పిందమ్మా. ఆయన ఎక్కడుంటాడు అనని చెప్పేసి అడిగిండు 4 సంవత్సరాల ధ్రువుడు. అంటే అప్పుడు తల్లి చెప్తుంది, "ఆయన కనిపించడు నాయన. ఆయన కనపడాలి అంటే దానికి చాలా సాధన చెయ్యాలి" అనని చెప్పేసి సునితి చెప్తుందనమాట. దానికి ఏం సాధన చెయ్యాలి అమ్మా అనని అడుగుతాడు. దానికి ధ్యానం చెయ్యాలి నాయన అనని తల్లి చెప్తదనమాట. అప్పటికి సునితి వచ్చేసి శ్రీ మహావిష్ణువుకి భక్తురాలనమాట. నిరంతరము శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి పారవస్యంలోనే ఆమె పరవశిస్తూనే ఉంటదనమాట. ఆ విధంగా ధ్రువుడు సాధన చెయ్యాలంటే నాకొక గురువు కావాలి అనని చెప్పేసి అనుకోని తల్లికి చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట. అంటే ఇక సాధనా మార్గం వైపు ఎళ్ళిపోతూ ఉంటాడనమాట. ఒక మార్గం తీసుకొని మార్గ మధ్యాన వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే మరి అంటే నైట్ బయలుదేరి ధ్రువుడు వెళ్తూ ఉంటాడు. నైటు ఈ తల్లి నిద్రపోయింది గదా! తెల్లారి లేసి ధ్రువుడు ఎటుపోయాడనని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటది. తర్వాత ఇక్కడ చవతి దగ్గరికి వచ్చి వాళ్ళ భర్తని అడుగుతది. ఉత్తమపాదుడిని అడుగుతది. ధ్రువుడు ఇంట్లో కనపడటం లేదు. ఎటుపోయాడు అనని చెప్పేసి. అంటే అప్పుడు ఉత్తమపాదుడు అంటాడు, "లేదు,
ఇగ ధ్రువుడు ఇక్కడికి రాలేదు అనని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఏమైపోయాడనని చెప్పేసి అక్కడి నుంచి ఆమె ఏడుస్తూ మళ్ళీ ఇంటికెళ్ళిపోతది. ధ్రువ ఎక్కడున్నావు ధ్రువ? ఎక్కడున్నావు ధ్రువ? అనని చెప్పేసి చాలా కంగారుగా ఏడుస్తూ ఉంటదనమాట. ఇంగ ఆ తర్వాత ఏదో ధ్రువుడు వెళ్ళిపోతున్న మార్గ మధ్యంలో నారదుడు ఎదురైతాడు. నారదుడు ఎదురైన తర్వాత "ఏంటి ధ్రువ ఇలా ఎళ్తున్నావంటే" "నేను శ్రీ మహావిష్ణువుని కలుసుకోవాలి" అననంటాడు. శ్రీ మహావిష్ణువుని కలుసుకోవాలంటే ఇది ఏమైనా ఒక బొమ్మ అనుకున్నావా నాయనా నీకు కనపడటానికి? ఆయన్ని దర్శించాలంటే మరి ఎంతో కఠోరమైన సాధన చెయ్యాలి నాయనా అనని నారదుడు చెప్తాడు. "నేను చేస్తాను ఆ సాధన" అననంటాడు. "ఏంది నువ్వు ఇంత చిన్న వయసులో చెయ్యగలవా?" అనంటాడు నారదుడు. చేస్తాను నేను అంటాడు. సరే రా అయితే నా వెంట రా అనని చెప్పేసి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం వచ్చేసి ద్వాదశి మంత్రం అన్నమాట. ఆ మంత్రం ఏంది? ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశి మంత్రాన్ని నారదుడు ధ్రువుడికి చెవులో చెప్తాడన్నమాట. ఇంకా అవన్నీ ఒక వృక్షం కింద కూర్చొని ఈ నామాన్ని పఠిస్తూ సాధన చేస్తూ ఉంటాడు ధ్రువుడు. ఇలా ఆయన సాధనలో గూడా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. రాక్షసులు మరి ఉంటారు గదా! వాళ్ళు ధ్యానం చేయరు గదా! రాక్షస గణాలన్నీ గూడాక చాలా ఆయన సాధన చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ అడ్డంకులన్నీ తొలగిస్తూ ఉంది లక్ష్మీదేవి మాత. శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మాత వచ్చేసి ఈ ధ్రువుడికి అనుక్షణము గూడాక రక్షణగా ఉంటూ ధ్రువుడికి ఆహార నియమాలు అందిస్తూ ఉందన్నమాట లక్ష్మీదేవి. టయానికి ఆహారం అందిస్తుంది, వాటర్ అందిస్తుంది. ఇలా అంటే మారు వేషంలో వచ్చి అందిస్తుంది లక్ష్మీదేవి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నారదుడొస్తాడు. ధ్రువుడి యొక్క సాధన ఎలా ఉందో చూద్దామనని చెప్పేసి. వచ్చిన తర్వాత అప్పుడు "ధ్రువ సాధన చేస్తున్నావంటే" "చేస్తున్నాను గురుదేవా! నువ్వు చెప్పటి నుంచి నేను చేస్తున్నాను" అనంటాడు ధ్రువుడు. అప్పుడు నారదుడంటాడు, "నువ్వు ఈ రోజు నుంచి ఆహారం వదిలేయాలి ధ్రువ" అనని చెప్పేసి నారదుడు చెప్తాడు. "ఓహ్! అలాగే, అలాగే మానేస్తానంటాడు" ధ్రువుడు. అప్పుడు నారదుడు చెప్పినట్టే ఆహారం మానేస్తాడు. మరి లక్ష్మీదేవి తీసుకొచ్చిన ఆహారం తీసుకోడు. పండ్లు, పాలు అవన్నీ తీసుకొస్తది. అవేమి తీసుకోడు ధ్రువుడు. తీసుకోకపోగా నారదుడు ఏదైతే చెప్పాడో అదే సాధన చేస్తున్నాడు ధ్రువుడు. అయితే ఒక్కసారిగా ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత నారదుడొచ్చి "ధ్రువ నేను చెప్పినట్టే చేస్తున్నావా?" అనని అడుగుతాడు ధ్రువుడిని. "ఓహ్! నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను గురుదేవా! ఆహారం లేకుండా సాధన చేస్తున్నాను గురుదేవా" అని అంటాడు ధ్రువుడు. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి అనంటాడు. "ఓహ్! చెప్పు నేను చేస్తానంటాడు" ధ్రువుడు. అయితే ఈ రోజు నుంచి నువ్వు నీ ఒక శ్వాసను లోపల బంధించు అనని చెప్పేసి చెప్తాడు నారదుడు. ఓహ్! అలాగే నేను చేస్తానని చెప్పేసి ఇంకా తీసుకున్న శ్వాసని కడుపులోనే బంధించేస్తాడు ఇంకా. అంటే కుంభకం చేసేస్తాడు. ఇంకా శ్వాస ఇంక అసలు చూస్తే మనిషి అసలు ఇంకా ఏమి ఒక విగ్రహంలాగా కనిపిస్తాడనమాట. సో, అలా లోపల కుంభించేశాడు. శ్వాసను బంధించేశాడు లోపల. అలా నారదుడు చెప్పంగానే ఆ సాధన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ధ్రువుడు అలాంటి సాధన స్టార్ట్ చేశాడో, ఎక్కడ అంటే పంచభూతాలు ఆహ్, వీచే గాలి, ఊగే కొమ్మ, అరిచే గోవులు, మరి పచ్చని పొలాలు, జలజల పారే సెలయేర్లు, నదులు, పక్షులు ఇవన్నీ గూడక సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్నీ కూడా స్తంభించిపోయినాయన్నమాట. ఈ ధ్రువుడు చేస్తున్నటువంటి ఆ కుంభక సాధనని చూసి అన్నీ గూడక స్తంభించిపోయి ఎక్కడ ఆగిపోయాయన్నమాట. అప్పుడు నారదుడికి ఒక్కసారిగా మెలుకువ వచ్చినట్టు అనిపిచ్చింది. ఏంటి ఇలా స్తంభించిపోయాయి అనని చెప్పేసి అప్పుడు వచ్చి శ్రీ మహావిష్ణువు కాళ్ళు పట్టుకుంటాడు. నాయనా ఇంక నువ్వు బయలుదేరు మహాదేవా! నువ్వు వస్తే గాని ఇంకా ఇవన్నీ మళ్ళీ యథావిధిగా ప్రయాణం చేయగలుగుతాయి. అన్నీ స్తంభించిపోయి ఉండాయి. ధ్రువుడి ఒక సాధనను చూసి ఇక ధ్రువుడికి నువ్వు దర్శనం ఇవ్వాలి. ఇంక సమయం దగ్గరికొచ్చింది. నువ్వు రా అనని చెప్పేసి నారదుడు వెళ్లి శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు రావటం జరిగింది ధ్రువుడి దగ్గరికి. ధ్రువుడి దగ్గరికొచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు వచ్చేది ధ్రువుడికి తెలిసిపోతుందనమాట. విజన్‌లో చూస్తున్నాడు. వెంటనే ధ్రువుడు రాంగానే శ్రీ మహావిష్ణువు రాంగానే ధ్రువుడు చూసి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ధ్రువుడు కళ్ళు తెరుస్తాడో అప్పుడు స్తంభించిపోయినయన్నీ గూడక మళ్ళీ యథావిధిగా పనిజేస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నాయనా ఇంత చిన్న వయసులో నన్ను చేరుకోవాలన్నటువంటి ఆలోచన నీకు చాలా బలంగా కలిగింది గదా!
మరి ఇంతటి సాధన నువ్వు చేశావు. నిజంగా నన్ను మెప్పించావు. మరి నన్ను మెప్పించినందుకు నేను నీకు వరమిస్తున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అడుగుతాడు శ్రీ మహావిష్ణువు ధ్రువుడిని. ధ్రువుడంటాడు, "నాకు ఏ కోరికలు లేవు. నాకు ఏ వరాలు వద్దు. నాకు నీ దర్శనమే కావాలి. నాకు నిన్ను చేరుకోవటమే కావాలి. నిన్ను చూడటమే కావాలి. నీతో మాట్లాడటమే కావాలి. నాకు ఇంతకన్నా ఇంకేం వద్దు" అని అంటాడు ధ్రువుడు. ఓహో! అవునా? సరే అయితే నువ్వు వద్దన్నా నేనిస్తున్నాను నీకు వరము. ఆ వరము ఏమిటి అనంటే, ఈ సృష్టి ఉన్నంత వరకు నువ్వు ఒక ధ్రువ నక్షత్రంగా ఈ నక్షత్ర మండలంలో నీ నక్షత్రం వెలుగుతూనే ఉంటది. నువ్వు వెలుగుతూనే ఉంటావు. ఈ సృష్టి ఉన్నంత వరకు ధృవతారగా నువ్వు వెలుగుతూనే ఉంటావు. వెలుగు విరజిమ్ముతూనే ఉంటావు నాయనా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ఇచ్చినటువంటి గొప్ప వరం అది. అందుకే చూడండి చాలా మంది ధ్రువ నక్షత్రం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారనమాట ఇప్పటికి గూడక. సో, ఆ తర్వాత ధ్రువుడిని ఇంటికి పొమ్మని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. నాయనా నీ తల్లిదండ్రులు నిన్ను ఎతుక్కుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ధ్రువుడు తప్పిపోయాడన్న విషయం తెలిసింది గదా! ఉత్తమపాదుడికి. తల్లి, తండ్రి ఇద్దరు కలిసి ఇంక ధ్రువుడిని వెతుకుతూ వస్తున్న సందర్భంలో ఇంకా కనపడలేదు గదా ధ్రువుడు. తర్వాత ధ్రువుడికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. "నీ నీ గురించి నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నువ్వు వెళ్ళిపో" అని చెప్తే అప్పుడు ఇంటికెళ్ళిపోతాడు ధ్రువుడు. ఎళ్ళిపోయేసి తల్లిని, తండ్రిని కలుసుకొని హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఆయన ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయాడు. సో, ఈరోజు మనము నక్షత్ర మండలంలో ధ్రువ నక్షత్రము చాలా గొప్పదిగా ఈరోజు మేము మనమందరం గూడా అభివర్ణించుకుంటున్నాం మాస్టర్స్. అంటే ఒక సాధన, ఒక ధ్యాన సాధన ఎలా చేయాలంటే దానికి ఎంతో శ్రద్ధతో చేయాలి. నిజంగా చెప్పాలంటే సాధన అనేది సాధనా క్రమంలో సాధన సంపత్తులు అంటే ఒక యోగులు చేయవలసినటువంటి సాధనా మార్గంలోకి మనం వచ్చినప్పుడు, ఆ యోగ సిద్ధితో ఆ యోగ సాధన అనేది ఖచ్చితంగా మనము క్రమబద్ధంగా చెయ్యాలి. ప్రతిరోజు చెయ్యాలి. ఈరోజు చేసి రేపు చేయకపోతే ఏమవుతుందిలే, ఎల్లుండి చేయకపోతే ఏమవుతుందిలే, నాకు ఫంక్షన్‌లొచ్చాయి ఈరోజు కుదరదు. లేదా నాకు ఈరోజు ఒంట్లో అంత హుషారుగా లేదు, ఈరోజు చెయ్యను. ఇలా ధ్యానానికి ఎప్పుడు వాయిదాలేయకూడదు మాస్టర్స్. ఎన్ని పనులున్నా సరే, మనం ప్రతిరోజు 3 పూటల ఆహారం ఎలా తీసుకుంటున్నామో, సాధన గూడా మన జీవితంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన అనేది ఉండాలి. నిజంగా అంతటి సాధన చేసుకుంటేనే మన జన్మ అనేది చరితార్థం అవుతుంది మాస్టర్స్. సో, మాస్టర్స్ థాంక్ యూ మాస్టర్స్. మరి నాకింత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేడం గారు. మేడం. స్టాప్ అయిపోయింది కదండి రికార్డింగ్? లేదు మేడం, ఉంది. రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ స్టాప్ చేయాలి. ఓకే. ఓకే మేడం. స్టాప్ రికార్డింగ్ స్టాప్ అయిపోయింది కదండి? లేదు, లేదు, రన్నింగ్ లోనే ఉంది. ఎవరు రికార్డింగ్ పోయింది. నమస్తే మేడం. నమస్తే. చాలా చక్కగా చెప్పారు మేడం. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. పుష్ప మేడం. నమస్తే. సౌభాగ్య మేడం నమస్తే. మేడం మీ అనుభవాలు తర్వాత ధ్రువ నక్షత్రం గురించి మేము ఎక్కడా వినలేదు. ఈ రోజు అద్భుతంగా ధ్రువ నక్షత్రం అంటే అసలు ఏంటి అనేది మాకు తెలియజేశారు మేడం. మీకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. అద్భుతంగా గలగల పారే సెలయేరు లాగా ఒక ప్రవాహం లాగా వచ్చింది మీ క్లాసు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పుష్ప మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మాట్లాడిన సౌభాగ్య మేడము మా పామూరులో అసలు ఇంకా చెప్పడానికి మాటలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మాట్లాడిన సౌభాగ్య మేడం